సాగింది అంటే 10 తారీఖు రోజు మేము కెస్లాపూర్ నుండి నాగదేవతను మొక్కి పాదయాత్ర మొదలు చేసినాము. అట్లనే పాదయాత్ర కాలినడకతో 7 గర్భముల ముఖం చేసిన తర్వాత మేము ఈరోజు పొద్దునే గోదావరి అస్తర్మడుగులో అస్తర్మడుగులో చేరుకున్నాం. చేరుకున్న తర్వాత గంగా ఒడ్డుకు వచ్చి ఒక కాళ్ళతోటి నిలిచి గడ్డి మొక్క నోట్లో పెట్టి గంగామాతను మొక్కి ఒడ్డుకు దిగినాము. అయితే పొద్దు వెళ్ళక ముందు మేము ఇక్కడ గంగకు వచ్చేటి ఒక ఆచరణం ఉన్నది. అయితే ఆ విధంగా మా పాత వాళ్ళు ఎట్లా చేసిండ్రో ఆ విధంగానే మేము ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాము. కొన్ని వందల సంవత్సరాలు అయిందో మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు అయిందో మాకైతే తెలియదు, కానీ మా తాతలు ముత్తాతలు కూడా అదే పద్ధతిగా చేస్తున్నారు. దీనికి అక్కడ కూడా నీళ్ళు బాగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద వాగులు ఉన్నది, కానీ దీనికి అస్తన్మడుగు నీళ్ళు పవిత్రమైన జలం కావాలంటే దీనికి ఒకటి కారణం ఉన్నది. అయితే తమ్ముని ఏడుగురు పడివారు అనేటువంటి మా అన్నదమ్ములు 7 ఉండే. అప్పుడు మా వాళ్ళకు ఒక 12,000 సంపదలు ఉండే. ఆ ధనం కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగి ఉండే. మా అన్నదమ్ములు వాడు 7 కూడా వచ్చి ఇక్కడ స్నానం చేస్తుండే, నీళ్ళు తాగి వంట చేసి వెళ్ళిపోతుండే. అయితే వాళ్ళకు కళలా చెప్పిందో మరి ఇట్లా ముఖగా చెప్పిందో నాగదేవత, అరే మీరు ఆ అస్తర్మడుగులో ఎప్పుడు పోతారు, కానీ నాకు కూడా వచ్చి ఒక అర్ధరాత్రి ఆమూస రోజు అర్ధరాత్రి వచ్చి పవిత్రమైన జలం తెచ్చి నాకు కూడా పూజ చేస్తే బాగుంటుంది అని నాగదేవత చెప్పింది. అందుకు ఇక్కడ వచ్చి అప్పుడు నుండి ఇక్కడ వచ్చి నీళ్ళు తీసుకుపోయి అభిషేక్ చేసిన తర్వాత అర్ధరాత్రి అప్పుడు నాగదేవత, అరే బాగా మంచిగా చేసిండ్రు మీరు, ఇప్పుడు మీకు ఇంకా మంచిగా అవుతుంది అని మా మెస్సన వంశులకు దేవత చెప్పింది. అప్పటి నుండి మా ఊళ్ళు ఈడ దాకా వచ్చి నీళ్ళు తీసుకుపోయి ఇట్లా తిప్పల్లో మాకు కాలినడకతోటి వచ్చింది, కానీ ఎవరికి ముళ్ళు కూడా ఎవరికి కూర్చోలేదు కాళ్ళకు. ఇట్లా ఏం లేకుండా తెల్ల వస్త్రదానితో వచ్చి ఇక్కడ గోదావరికి పూజ చేసి మేము నైవేద్యం అండి గోదావరికి నైవేద్యం సమర్పించి మేము వచ్చే వరకు 7 రోజులు అయింది. ఇంకా మాకు పోయే వరకు కూడా గంగ నుంచి ఇంద్రమ్మ వరకు పోయే వరకు కూడా మాకు 7 రోజులు అవుతుంది. మళ్ళీ ఆ నుంచి అక్కడ కూడా 7 రోజులు అవుతుంది. అయితే 47 రోజులలో మా ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మాది ఈ విధంగా మేము అన్ని 7 రకాల ధాన్యతోటి కూడా పూజ చేస్తాం. 7 రకాల ఆచారంతో మేము మా నాగదేవతానికి పూజ చేస్తాము. ఇప్పుడు ఆదివారం రోజు మా పాదయాత్ర ముగేసి మేము ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాము. మళ్ళీ ఆ నుండి కలశం పట్టుకొని మళ్ళీ ఇంద్రమ్మ దగ్గర పోయి ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత మురి చెట్టు దగ్గర పోతాం. 28 రోజులలో మహాపూజ అనేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత 28 రోజుల అర్ధరాత్రి ఆమూస రోజు మా కలశంతో తీసుకుపోయిన మా పవిత్రమైన జలంతో అభిషేకం చేసిన పూజ చేస్తాం. అయితే మేము అర్ధరాత్రి పూజ చేసిన తర్వాత కలశంతో తీసుకుపోయిన జలంతో మేము అభిషేకం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత జాతర అనేటి స్టార్ట్ అవుతుంది. అధికారులతోటి కూడా మేము పూజ జరుపుతాము. అన్ని ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి కులం భేదం లేకుండా అందరితోటి మేము పూజ జరుపుతాం. ఇట్లానే నాగవ్వ జాతర అనేటువంటి మా తెలంగాణ శాకాండ జాతర ఆదివాసులది ఘనంగా జరుపుతారు, ఘనంగా జరిపిస్తాం కూడా.